అష్టవసువుల శాపం గురించి తెలుసుకుందాం. ఒకరోజు అష్టవసువులు భూమి మీద విహరించడానికి వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఒక పవిత్రమైన గోమాతను అపహరిస్తారు. అది వరాలిచ్చే పవిత్రమైన గోమాత అయినందున వశిష్ఠ మహర్షికి వెంటనే కోపం వస్తుంది. వెంటనే శపిచ్చేస్తాడు. ఏమని? మీరు భూమి మీద పుడతారు, పుట్టిన సంవత్సరం పాటు మనుషులకు ఎలాంటి కష్టాలు అయితే ఉంటాయో మీకు అలాంటి కష్టాలే ఉంటాయి అనేసి. కానీ ఈ శాపం 7 వసువులకు మాత్రమే చెందుతుంది. ఇంకొక వసువుకి ఈ శాపం చెందదు. ఆయన ఎవరు? ఆయన పేరే దివ్వు. ఆయనకు ఒక ప్రత్యేకమైన శాపం ఉంటుంది. ఎందుకు? ఈ గోమాతని అపహరించడంలో ప్లాన్ చేసిందంతా ఆయనే కాబట్టి. సో ఈ అష్టవసువులకి శాప విముక్తి కలుగుతుందా? కలిగితే ఎవరు కలిగిస్తారు? ఖచ్చితంగా తెలుసుకుందాం, కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంతలోపు ఇవాళ అష్టవసువులకి వశిష్ఠ మహర్షి పెట్టిన శాపం ఏమిటో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఎపిసోడ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.